హాయ్ అండి, వెల్కమ్ టు వంటల వినోదం. నేను మీ గాయత్రి. ఈరోజు వీడియోలో రాగి సంగటి, ఉలవలతో పచ్చి పులుసు, ఉలవలతో ఆకుకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నైట్ నానబెట్టుకున్న ఉలవల్ని ఉడికించుకోవాలి. అప్పటికప్పుడు నానబెట్టుకొని ఉడికించుకోవాలంటే మీరు కుక్కర్లో వేసుకోండి, ఉలవలు తొందరగా ఉడకవు. ఇలా 50% ఉడికిన తర్వాత ఇందులో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. చిర్రాకన్నా తోటాకన్నా తీసుకొని కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. ఉలవలు ఉడికిన తర్వాత అందులో వేసుకున్న పచ్చిమిరపకాయలు సపరేట్ చేసుకోవాలి. ఉలవలు ఉడికించుకున్న నీళ్లు ఉలవలు సపరేట్ చేసుకోవాలి. ఈ ఉలవలు ఉడికిన నీళ్ళతోనే మనం పచ్చిపులుసు ఎలా చేయాలో చూద్దాము. ఒక దబర తీసుకొని మనం సపరేట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు వేసుకొని అందులోనే 1 స్పూన్ ఉలవలు కూడా వేసుకోవాలి. ఎప్పుడైనా దంచుకునేటప్పుడు కల్లుప్పు వేసుకోండి, అప్పుడే తొందరగా మెదిగిపోతుంది. ఇలా బాగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత సగం ఎర్రగడ్డ తీసుకొని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఎర్రగడ్డ బాగా నలిగిపోకుండా దంచుకోవాలి. ఇలా ఉంటే చాలు. పచ్చి పులుసులో ఎర్రగడ్డ దంచి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. ముందుగా పక్కకి తీసి పెట్టుకున్న ఉలవల నీళ్లు కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు నీళ్లు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఉప్పు చూసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి. బాగా కలుపుకొని ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాము. రాగి సంగట్లోకి పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆకుకూర ఫ్రై చేసుకుందాము. బండలు పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. నేను ఏ ఫ్రై చేసినా ముందుగా పప్పులు తీసి పక్కన పెట్టేసుకుంటాను, అప్పుడే పప్పులు మెత్తపడిపోకుండా ఉంటాయి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్, 2 రెమ్మల కరివేపాకు, 3 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఎర్రగడ్డలు వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర ఇందులో వేసుకోవాలి. అంతా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా పక్కకి తీసి పెట్టుకున్న ఉలవలు వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఆకుకూర బాగా వేగిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్న తాలింపు గింజలు ఇందులో వేసేసుకోవాలి. ఆకుకూరలో నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో తాలింపు పొడి వేసుకోవాలి. ఈ తాలింపు పొడి నేను ఇంట్లోనే చేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఉలవలు ఆకుకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు రాగి సంగటి చేసుకుందాము. ఏ కప్తో అయితే రాగి పిండి తీసుకోవాలో ఆ కప్తో 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా కాగాలి. వాటర్ వేసుకున్న కప్తోనే 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ రాగి పిండి పక్కకి తీసి పెట్టుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి. మనం ముందుగా పక్కకి తీసి పెట్టుకున్న రాగి పిండి నీళ్ళు ఇందులో వేసేసుకోవాలి. రాగి పిండి నీళ్ళని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు రాగి పిండి వేసేసుకుందాం. కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, అప్పుడే ఉండకట్టకుండా ఉంటుంది. రాగి సంగటి అంటే చాలా వరకు రైస్తోనే చేస్తారు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. 1 మంత్లో షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత 1 మినిట్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. అయిపోయిందండి రాగి సంగటి. ఇప్పుడు కొంచెం వాటర్ తడి చేసుకుంటూ ఏ సైజు ముద్ద కావాలో ఆ సైజు తీసుకోండి. చాలామంది ఆయిల్ పూస్తారు, కానీ నేను వాటర్తోనే అలవాటు అయిపోయింది. వాటర్ వేసుకొని ముద్ద చేసుకుంటాను. ఎంతమంది డైలీ రాగి సంగటి తింటారు కామెంట్ చేయండి. ఇందులోనే కొంచెం నేను నెయ్యి వేసుకుంటాను. నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. ఆరోగ్యంగా బలంగా ఉండాలి అంటే వారానికి 2 సార్లు ఇలా చేసుకొని తినండి. ఎంతో ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.